త్రిత్వము తర్వాత 5వ ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన దైవ లేఖన భాగములు చదువుగా విధము. పాత నిబంధన లేఖన భాగమును శామ్ గారు చదివి వినిపిస్తారు. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనము నుండి 21వ వచనము వరకు. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయం 14 నుండి 21 శామ్ గారు చదువుతారు. అలాగే పత్రికా పాఠ్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4 నుండి 10 వచనములు శ్రీ వి గంగరాజు గారు చదివి వినిపిస్తారు. అలాగే పరిశుద్ధ సువార్త లేఖన భాగము పరిశుద్ధుడైన మత్తయి రాసిన శుభవార్త 16వ అధ్యాయము 13 నుండి 26 వరకు శ్రీమతి డైజీ శేఖర్ గారు చదివి వినిపిస్తారు. ఒకటి తర్వాత ఒకరు క్రమంగా ఒకరి తర్వాత ఒకరు వచ్చి లేఖన భాగములు చదివి వినిపించాలని ఆహ్వానిస్తున్నారు. ఈ రోజు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్య భాగము ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 14 నుంచి 21. ఇర్మియా 14 నుంచి 21. 14వ వచనం ప్రారంభం. యెహోవా సెలవిచ్చి మాట ఏదనగా, నేను వారు పితరులకు ఇచ్చిన దేశంలో వారిని మళ్ళా రప్పించలేను కనుక రాబో దినములలో ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలును రప్పించిన యెహోవా జీవం తోడని ఇక మీదట అనక ఉత్తర దేశంలో నుండి ఆయన వారిని తగిన దేశంలో నుండి ఇశ్రాయేలును రప్పించిన యెహోవా జీవం తోడని జన ప్రమాణం చేయదు. ఇది యెహోవా వారిని పట్టుకున్నట్టు నేను చాలా మంది జాలర్లను పిలిపించదను. తర్వాత ప్రతి పర్వతం మీద నుండి ప్రతి కొండ మీద నుండి మెట్టల సందుల నుండి వారిని వేటాడి తోలివేటికి అనేకులైన వేటగాండ్రలను పిలిపించదను. ఏలయనగా వారు పోయిన త్రావులన్నింటి మీద దృష్టి ఇచ్చింది. ఏది నా కనులకు మరుగు కాలేదు. వారి దోషులు నాకు మరుగై ఉండదు. వారు తమ హేయ దేవతల కళాపరిణము చేత నా దేశం అపవిత్రపరిచి ఉన్నారు. తమ హేయ క్రియలతో నా స్వాస్థ్యమును నింపుకున్నారు. కనుక నేను మొదట వారి దోషం బట్టి వారి పాపమును బట్టి రెండంతలుగా వారి ప్రతీకారం చేశాను. యెహోవా నా బలమా, నా దుర్గమా, అపత్కాలమున నా ఆశ్రయమా. భూదిగంతము నుండి జనులు నీ మీదకు వచ్చి మా పితల వ్యర్థమును మాయారూపమును నిష్ప్రయోజనము వాటిని మాత్రం స్వతంత్రించుకోమని చెప్పుదురు. నరులు తమకు దేవతలు కల్పించుకుందిరా, అయినను అవి దైవములు కావు. కాబట్టి నా నామం నా యెహోవా అని వారు తెలుసుకున్నట్లు నేను ఈసారి వారికి అనుభవం కలుగు చేస్తున్నాను. నా బలమును నా సౌర్యమును ఎంతలో వారికి తెలియజేస్తున్నాను. దేవుని పరిశుభ్రత తీసుకొచ్చారు. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్య భాగము 1వ పేతురు 2వ అధ్యాయం 4వ వచనం నుండి 10వ వచనం వరకు ఈ విధంగా రాయబడింది. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయకు ప్రభుని వద్దకు వచ్చిన వారై యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన విలువలను అర్పించుటకు పరిశుద్ధ యాజకుడిగా ఉండుటకు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలైనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునకు మూల
రాజుని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచు వాడు ఏమాత్రము సిగ్గుపడడు అను మాట లేఖనమునందు రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించులో అదే మూలకు తలరాయి ఆయన, మరియు అది అడ్డుబండయు ఆయన. పట్టువారు వాక్యమును కవిదేయులై త్రొట్టిల్చున్నారు, దానికే వారు నియమించబడింది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రజలను చేయు నిమిత్తమును ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనములను, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతే. ఇంతలో దేవుని వాక్యం ముగించున్నది. ఈ దినమునికై ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం ప్రారంభం. మత్తయి సువార్త దినమునికై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము 16వ అధ్యాయం మత్తయి సువార్త 13వ వచనం ప్రారంభం. యేసు విరిపుదైన కైసరియా ప్రాంతంలో వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకునిచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకునిచున్నారని. అందుకైనా మీరైతే నేనెవడని చెప్పుకొనిచున్నానని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చెదను. నీవు భూలోకమందు దేనిని బంధించువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడినని అతనితో చెప్పాను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితంగా ఆజ్ఞాపించాను. ఈ పాఠ్యం ఉంటుంది. ప్రభునందు ప్రియమైన వారులారా, మీ అందరికీ శుభాలు, దైవాశీస్సులు. దేవుని వాక్యము కొరకు మన హృదయములను సిద్ధపరచుకుందాము. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 162వ కీర్తన. అన్నా మన యేసు ప్రభుని కన్నా రక్షకుడు లేడు, ఎన్నరాని మన యవ్వములన్నీ సడలించి పురొచ్చును. ఈ కీర్తన పాడచ్చు. దేవుని వాక్యము కొరకు మన హృదయములను సిద్ధపరచుకుందాం. అమ్మ వెనుక
ఇబ్బంది అయితే ముందుకు రండి, ఖాళీ ఉండి ఇటు కూడా కూర్చోండి. ఫ్యాన్ క్రింద ఇబ్బందిగా ఉంటే మీరు కొంచెం స్టాండర్డ్ అవ్వచ్చు. ఎండ ఎక్కువ ఉంది, మనకు ఫ్యాన్లు తక్కువ ఉన్నాయి, ప్రాబ్లం లేదు, ఇంకా ఉన్నాయి. ఫ్యాన్లు బిగించాలి, బిగిస్తాం ఈరోజు మధ్యాహ్నం. దేవుని వాక్యము కొరకు ఈ కీర్తన పాడుచు మన హృదయాలను సిద్ధపరచుకుందాం. అన్నా మన యేసు ప్రభుని కన్నా రక్షకుడు లేడు, అన్నా మన యేసు ప్రభుని కన్నా రక్షకుడు లేడు. ఎన్ననాని మన ఎగములన్నీ సడలించి బ్రోచు, అన్నా మన యేసు ప్రభుని కన్నా రక్షకుడు లేడు. మన దోషములకు బదులుగా మరణావసరనొందెను, మన దోషములకు బదులుగా శరణొందెను. తన దివ్యమయముల రక్తము చిందించెను భూమిపై, అన్నా మన యేసు ప్రభుని కన్నా రక్షకుడు లేడు, అన్నా మన యేసు ప్రభుని కన్నా రక్షకుడు లేడు. నిజ రక్షకుడితడే మన వృజినాథుడు పరిమాత్మను, నిజ రక్షకుడితడే విజయం బగునదని పాదరజయుగ్మమును స్మరించు, అన్నా మన యేసు ప్రభుని కన్నా, అన్నా మన యేసు ప్రభుని కన్నా రక్షకుడు లేడు. దిక్కుమాలిన వారికి దిక్కై మార్గము చూపెను, దిక్కుమాలిన వారికి చక్కని గుణముల సొంపెక్కి వర్తించన, అన్నా మన యేసు ప్రభుని కన్నా రక్షకుడు లేడు, అన్నా మన యేసు ప్రభుని కన్నా రక్షకుడు లేడు. ఈనాటి దయా సముద్రునిల మెందైనను గానము, ఈనాటి దయా సముద్రు నీలో గల దుర్గుణాది కాలంబుల గడద్రోయును, అన్నా మన యేసు ప్రభుని కన్నా, అన్నా మన యేసు ప్రభుని కన్నా రక్షకుడు లేడు. మృతి గెలిచిన వాడే దూరిత జీవుల ద్రోపదగును, మృతి గెలిచిన వాడే దూరిత జీవుల మృతి నొందిన సించులోక మూఢాత్మలకేల కలుగు, అన్నా మన యేసు ప్రభుని కన్నా ఎంతరాని మన ఎగములన్నీ సడలించి రోజు, అన్నా మన యేసు ప్రభుని కన్నా రక్షకుడు లేడు, అన్నా మన యేసు ప్రభుని కన్నా రక్షకుడు లేడు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి కృపయు సమాధాన క్షేమములు మీకెల్లరికూ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుని బిడ్డలారా, మీ అందరికీ శుభములు. సంగమ దైవ శిష్యులు, ఈరోజు ఇక్కడ ఉన్నవారు, అలాగే లైవ్ ప్రోగ్రాంలో దేవుని వాక్యమును వింటున్నవారు అందరికీ శుభాలు, దైవ శిష్యులు తెలియచేయుచున్నాను. నిన్నటి దినమున భారత క్రైస్తవ దినోత్సవాన్ని భారతీయులందరూ క్రైస్తవులు ఎంతో సంతోషముగా జరుపుకున్నారు. దేవుని యొక్క గొప్ప కృప వలన భారతదేశానికి క్రైస్తవ్యము వచ్చి 1970 సంవత్సరాలైందండి. క్రీస్తు శకం 52వ సంవత్సరం పరిశుద్ధుడైన తోమ యేసయ్య ఇచ్చిన ఆజ్ఞను అనుసరించి ఆయన భారతదేశానికి ఎత్తైన పర్వతములను దాటి భారతదేశానికి కేరళ మలబారు ప్రాంతానికి చేరుకొని యేసయ్య సత్య సువార్తను ప్రకటించారు. క్రీస్తు శకం
52వ సంవత్సరం నుండి లెక్క పెడితే ఇప్పటికి 1970 సంవత్సరాలు క్రైస్తవ్యము భారతావనిలోకి కాలిడి క్రీస్తు ప్రేమ భారత గడ్డపై చక్కగా అనేకులకు అందించబడి 1970 సంవత్సరాలు. 1970 సంవత్సరాలలో క్రైస్తవ మిషనరీల యొక్క పరిచర్యలను చూస్తే మొదటి 1500 సంవత్సరాలు కేవలము కొన్ని ప్రాంతాలలోనే క్రైస్తవ్యము ఉన్నట్లు చరిత్ర ఆధారాలు చెబుతూ ఉన్నాయి. కేరళ ప్రాంతంలో, అలాగే కేరళ నుండి వ్యాపార నిమిత్తం వలస వెళ్ళిన కొంతమంది అక్కడక్కడ స్థిరపడి క్రైస్తవ్యాన్ని వ్యాప్తి చేసినట్లు, క్రీస్తు ప్రేమను ప్రకటించినట్లు, చాలా తక్కువ కొన్ని గుంపులు మాత్రమే క్రైస్తవ్యాన్ని స్వీకరించిన వారు కొంతమంది మాత్రమే మొదటి 1500 సంవత్సరాలలో మనకు కనబడతారు. అలాగే 16వ శతాబ్దంలో రోమన్ క్యాథలిక్ మిషనరీలు క్రీస్తు యొక్క ప్రేమను ప్రపంచానికి ప్రకటించాలని అనేక మంది భారతదేశానికి చేరుకున్నారు. అందులో ప్రాముఖ్యంగా చెప్పుకోదగిన వారు ఫ్రాన్సిస్ జేవియర్. 1542వ సంవత్సరంలో ఫ్రాన్సిస్ జేవియర్ ఆయన గోవా ప్రాంతానికి చేరుకొని గొప్ప పరిచర్య చేశారు. ఆయన పరిచర్య కేవలం 10 సంవత్సరాలే, కానీ చైనా, భారతదేశం, భూటాన్ ఈ ప్రాంతాలలో ఆయన గొప్ప పరిచర్య చేసినట్లు మనకు తెలియజేయబడుతుంది. అలాగే 17వ శతాబ్దం మొదటి భాగంలో భారతావనికి చేరుకొనిన మరొక గొప్ప క్రైస్తవ మిషనరీ రాబర్ట్ డినోబిలి. రాబర్ట్ డినోబిలి గారు మదురై ప్రాంతం చేరుకొని భారతీకరణ అనే ఒక క్రొత్త విధానంతో క్రీస్తుని భారత దృక్పథంలో చూడాలి. క్రీస్తు యూదుడు గనుక యూదుల సాంప్రదాయాన్ని అనుసరించి పొడవైన అంగీలు వేసుకోవటం వలన ఈ భారత ప్రజలు కొత్తగా చూస్తున్నారు కనుక భారత దృక్పథములో క్రీస్తుని చూడాలని ఆయన పరాస పాదిరి అయిన ఆయన భారత వస్త్రధారణను ధరించి ఆయన చక్కగా అనేక కూడలిలో నిలబడి క్రీస్తు సువార్తను ప్రకటించేవాడట. తమిళంలో మదురైలో ఆయన గొప్ప పరిచర్య చేశారు. ఆయన పరిచర్య ఫలితం 10,000 మంది బ్రాహ్మణులు ప్రభువును అంగీకరించారని ఆనాటి లెక్కలు ధృవీకరిస్తూ ఉన్నాయి. ఇలా ఉన్న క్యాథలిక్ మిషనరీలు మాత్రమే 17వ శతాబ్దం చివరి వరకు భారతావనిని వారు క్రీస్తు ప్రేమలో నడిపించారు. అయితే 18వ శతాబ్దం ప్రారంభం నాటికి 1707వ సంవత్సరంలో మొట్టమొదటి ప్రాటెస్టెంట్ మిషనరీలు ట్రాంక్విబార్ చేరుకున్నారు. డెన్మార్క్ రాజుగారు క్రీస్తు ప్రేమను భారతదేశంలో ప్రకటించాలని డెన్మార్క్ స్థావరమైన ట్రాంక్విబార్ని వారు కేంద్రం చేసుకొని కొంతమంది మిషనరీలను పంపించారు. అందులో మొట్టమొదట వచ్చిన మిషనరీలు కొద్ది కాలంలోనే వారు అనారోగ్యం పాలయ్యారు. వారు ఇబ్బంది పడసాగారు. కానీ డెన్మార్క్ రాజవంశం మాత్రం మిషనరీలను పంపటము ఆపలేదు. ట్రాంక్విబార్లో ఇప్పటికీ కూడా 300 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయబడిన పాఠశాలలు, కళాశాలలు, లైబ్రరీస్ ఇప్పటికీ ఉన్నాయి. మొట్టమొదట ప్రాటెస్టెంట్ మిషన్ ట్రాంక్విబార్లో ప్రారంభం అవ్వగానే ఆ తరువాత జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ ఇద్దరు పాశ్చాత్య దేశాలలో వారు పర్యటించి సువార్త ప్రకటించగా ఉజ్జీవం అనేక హృదయాలను రగిలించినప్పుడు పాశ్చాత్య దేశాలన్నీ క్రీస్తు ప్రేమతో తడిచి ముద్దై ఉజ్జీవింపబడిన అనేక సంఘాలు ప్రపంచ దేశాలకు క్రైస్తవ మిషనరీలను పంపాలని వారు కంకణం కట్టుకున్నారు. అలాగున ప్రపంచ దేశాలకు క్రీస్తు సువార్తను ప్రకటించాలనే గొప్ప ఆశయముతో బయలుదేరిన వారిలో ప్రముఖులు ఫాదర్ ఆఫ్ ద మిషన్స్
భారత క్రైస్తవ ప్రాటెస్టెంట్ మిషనరీ సమాజానికి పితరుడు అని చెప్పబడే విలియం కేరీ గారు ఆయన కలకత్తా ప్రాంతాన్ని చేరుకున్నారు. అప్పటికి బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో సువార్త ప్రకటించడానికి అనుమతి ఇవ్వలేదు. 1815 వరకు భారతదేశంలో సువార్త ప్రకటించడానికి సంపూర్ణ అనుమతి బ్రిటిష్ ప్రభుత్వం ఇవ్వలేదు. కనుక ఆయన డానిష్ స్థావరమైన శ్రీరాంపూర్లో ఆయన సేవను కొనసాగించారు. ఆ తరువాత చెప్పుకోదగిన మిషన్ లండన్ మిషనరీ సొసైటీ వారు 1805లో తెలుగు ప్రాంతానికి విశాఖపట్నం చేరుకున్నారు. క్రీస్తు శిలువ యాగము తరువాత క్రీస్తు రక్షణ మార్గమును ఏర్పాటు చేసి ఆయన శిలువలో మనందరి కొరకు రక్తము కార్చి బలి మరణించి పునరుత్థానుడై తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్న యేసు ఆ గొప్ప బలియాగము తరువాత దరిదాపుగా 1800 సంవత్సరాలకు తెలుగు గడ్డపై క్రైస్తవ మిషనరీలు కాలు మోపారు. కానీ వచ్చిన కొద్ది కాలానికి క్రైస్తవ మిషనరీలు జబ్బుపడి మరణించడం, మరలా మిషనరీలు రావటం, వారు జబ్బుపడటం ఇలా జరుగుతూనే ఉంది. కానీ మిషనరీలు మాత్రము రాకుండా మానలేదు కదండి. చాలా మందిని మిషనరీలను మనం చూసినప్పుడు వారి జీవిత చరిత్ర చదివినప్పుడు మన హృదయాలు కదిలిపోబడతాయి. వీరికి ఇంత గొప్ప సమర్పణ ఎక్కడ నుండి వచ్చింది? క్రీస్తు ప్రేమలో నుండి పుట్టుకొచ్చింది. ఒక మిషనరీని అడిగారట, నువ్వు నరమాంస భక్షకుల మధ్యకు మిషనరీగా వెళ్తానంటున్నావు బాబు, యు ఆర్ యంగ్ మ్యాన్, నువ్వు చాలా యవనస్తుడు, చాలా చక్కగా ఉన్నావు, పెళ్లి చేసుకుని భార్య బిడ్డలతో సంతోషంగా గడుపు. ఎవరో మరణించడానికి సిద్ధముగా ఉన్న ముసలి వారిని పంపుదాం అక్కడికి. ఎందుకంటే అక్కడికి వెళ్ళగానే బ్రతికి ఉండగానే మనల్ని పీక్కొని తింటారు. నరమాంస భక్షకులు చాలా కష్టము. అంటే ఆ మిషనరీ, ఆ యవనస్తుడు వెనుకకు తిరిగి వెళ్ళిపోతూ మళ్ళీ వెనుకకు తిరిగి చెప్పాడట, సార్ నేను ఎప్పుడైనా మరణించాలి. అవును. మరణించిన తర్వాత ఏం చేస్తారు? అందరిలాగా పాతి పెడతారు. పాతి పెట్టాక నా దేహం ఏమవుతుంది అంటే పురుగులు తినేస్తాయి కదండి. భూమిలో పురుగులు మన శరీరాన్ని తినేస్తాయి. భూమిలో పురుగులు వ్యర్థంగా నా శరీరాన్ని తినటానికంటే ఆ నరమాంస భక్షకులు నా శరీరాన్ని తినటమే నాకు సంతోషం, నేను వెళ్ళిపోతానన్నాడట. గొప్ప సమర్పణతో క్రైస్తవ మిషనరీలు బయలుదేరారు దేవుని రాజ్యం కట్టడానికి. 1805 తర్వాత భారతదేశానికి అనేక మిషనరీ సంస్థలు చేరుకున్నాయి. 1900 నాటికి దరిదాపుగా 100 సంఖ్యలో క్రైస్తవ మిషనరీలు భారతదేశం అంతా స్థిరపడి వారి సేవను కొనసాగించాయి. వైద్యశాలలు, కళాశాలలు, పాఠశాలలు, విద్య, వైద్యం, సామాజిక స్పృహ ప్రజలలో కలిగిస్తూ వారు ప్రజలను ఒక సంపూర్ణతలోనికి నడిపించాలని ఆశపడ్డారు. మగ్గిపోతున్న మానవ బ్రతుకులను పరిపక్వతలోనికి తీసుకురావాలని భారత క్రైస్తవ్యంను వృద్ధిపరచాలని క్రైస్తవ మిషనరీలు ఆశపడ్డారు. ఈరోజు భారతదేశం గురించి మనం మాట్లాడుకుంటే ప్రపంచంలోనే అతిపెద్ద లౌకిక దేశంగా చాలా గొప్ప సిద్ధాంతాలను, ఆ రాజ్యాంగాన్ని కలిగిన సెక్యులర్ కంట్రీ కదండి మనది చాలా గొప్ప దేశం. భిన్నత్వములో ఏకత్వము కలిగి ఉన్న దేశం, ప్రపంచానికే ఆదర్శంగా ఉన్న భారతదేశ సెక్యులర్ లౌకిక రాజ్య నిర్మాణంలో భారత క్రైస్తవ మిషనరీల పాత్ర ప్రాముఖ్యమైనదని మరచిపోకూడదు. చాలా అణచివేయబడిన కుల మత వ్యవస్థలలో మనుషులు ఉన్నప్పుడు క్రైస్తవ మిషనరీలు క్రీస్తు ప్రేమను పరిమళింపచేసి భారతదేశాన్ని ఒక రాజ్యంగా, ఒక దేశంగా, లౌకిక దేశంగా, ప్రజలే ప్రభువులు కదండి. ఈరోజు పత్రిక పాఠ్య భాగంలో చదువుకున్నాం, క్రీస్తు యొక్క వెలుగును మీరు ఆయన గుణాతిశయములను ప్రచురము చేయునట్లు రాజులైన యాజక సమూహముగా మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనందరినీ దేవుడు అని చెప్తాడు పేతురు. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయడానికి
మనము రాజులైన యాజక సమూహం అంటండి. వెనుకబడిన తరగతులను క్రైస్తవ మిషనరీలు చూచినప్పుడు వారి హృదయాలు కదిలింపబడ్డాయి. కదని చిన్నారి బిడ్డలు వైద్యము లేక మరణిస్తూ ఉన్నాడు. భయంకరమైన వ్యాధులతో వైద్యం లేదు. ప్రసవ సమయంలో అనేక మంది స్త్రీలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఎక్కడ కూడా అగ్రవర్ణాల వారు తక్కువ వారిని తాకటానికి ఇష్టపడరు. తక్కువ కులానికి చెందిన వారు ప్రసవ వేదన పడుతూ ఉంటే అగ్రవర్ణాలకు చెందిన మంత్రసానులు వచ్చి తక్కువ కులాల వారిని తాకి వైద్యం చేయటానికి, కాన్పు చేయటానికి ఇష్టపడరు. ఇలాంటి భయంకరమైన సందర్భాలలో క్రైస్తవ మిషనరీలు దేవుడు అందరికీ దేవుడై ఉన్నాడు, ఆయన ప్రేమ మానవాళికి ఎప్పుడు సమీపముగా ఉన్నదని ప్రకటించడానికి వచ్చారు. ఈరోజు భారతదేశం, భారత రాజ్యాంగం కదని ముఖ్యంగా ఎవరు మాట్లాడినా, ఇండియా ఇస్ ఎ సెక్యులర్ కంట్రీ. భారతదేశము ఎవరు ఏ చిన్న సమస్యలు తలెత్తిన వెంటనే రాజ్యాంగ ప్రస్తావన తెచ్చి రాజ్యాంగంలో ఇలా ఉంది అని చెప్తారు. ఆ రాజ్యాంగాన్ని సవరించటంలో, రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జ్ఞానం, దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానం. ఆయనకి ఎంతో మంది క్రైస్తవ మిషనరీలు మంచి స్నేహితులండి అంబేద్కర్ గారికి. మీకు తెలుసో లేదు, ఎంతో మంది క్రైస్తవ మిషనరీల యొక్క సలహాలు ఆయన తీసుకున్నారు కదండి. మొట్టమొదట గాంధీజీ మరణించిన తరువాత ఆయనను హత్య చేయబడి ఆయన తర్వాత మొట్టమొదటి జ్ఞాపకార్థ కూడిక లక్నోలో జరిగింది గాంధీజీ గారు. అది క్రైస్తవ మిషనరీలు ఏర్పాటు చేశారు. గాంధీజీకి క్రీస్తు ప్రేమ విలువలు తెలుసని ఆయన ఆ గౌరవాన్ని క్రైస్తవ మిషనరీలు ప్రకటించారు. మనము ఆలోచించినప్పుడు భారతదేశ నిర్మాణంలో క్రైస్తవ మిషనరీల పాత్ర చాలా ఉన్నదని మనం గుర్తు చేసుకోవాలి. పేతురు చాలా చక్కగా రాశాడు. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు ఎవరి ప్రజలు అయ్యారటండి? దేవుని ప్రజలు. ఒకప్పుడు ప్రజలుగా పిలువబడని జనాంగము. మనం బైబిల్ చరిత్ర మొదటి నుండి చూస్తే ఆదాము హవ్వలు దేవుని యొక్క నియమాలను అతిక్రమించి దేవుని ఉగ్రతకు లోనై వారు ఏదేను నుండి వెలుపటికి పంపబడ్డారు. వారు కష్టపడి చెమట కార్చి వారు భూమిని దున్ని వారు సేద్యం చేసి వారు బ్రతకాలి. ఇలాగున మరలా అపవాది మంచి చెడ్డలు తెలివినిచ్చు ఫలాన్ని వాళ్ళు తిన్నారు కదండి. మంచి చెడ్డలు తెలివినిచ్చు జీవవృక్ష ఫలం వారి ఫలాన్ని తిన్నారు కనుక వారికి 2 కుమారులు పుట్టారు. మంచోడొకడు, చెడ్డోడొకడు. వాళ్ళు ఏ పండు తిన్నారు? మంచి చెడ్డలు తెలివినిచ్చు. అందుకే 2 కుమారులు, ఒకడు మంచోడు, ఒకడు చెడ్డవాడు. చెడ్డవాడు మంచివాడిని చంపేశాడు. ఆదిలోనే దేవుని సృష్టిని నాశనం చేయాలని అపవాది ప్రయత్నం ప్రారంభించాడు. కానీ దేవుడు మరలా వారిని దీవించాడు. ఇలాగా మానవాళి వృద్ధి చెందుతూ ఉండగా విపరీతమైన తత్వాలు బయలుదేరాయి. దేవుడు మానవాళిని తన చేతులారా చేసుకునే మానవుడిని నిర్మూలన చేసి ఒకే కుటుంబాన్ని ఎన్నుకున్నాడు, నోవహు కుటుంబాన్ని. మరలా నోవహు కుమారులలో ఒకరు తప్పు చేశారు కనుక మీరు ఎప్పటికీ బానిసలుగా ఉంటారని దేవుడు శపించాడు. కాలక్రమంలో చూస్తే మరలా అందరూ విగ్రహారాధికులయ్యారు. దేవునికి చాలా అసహ్యమైన విషయం ఏంటంటే సృష్టిని పూజించటం, సృష్టిని దేవుని స్థానాన్ని సృష్టికి ఇచ్చి దేవుని అవమానపరచటం దేవునికి అతి హేయమైన విషయానికి చాలా అసహ్యం. అది మానవుడు చేస్తూనే ఉన్నాడు. మానవుడు దానికి బానిసైపోయాడు. దేవుడు మరలా ఆ గుంపు నుండి మరలా ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆయన పేరు అబ్రహాము. అబ్రహామును దేవుడు దీవిస్తానన్నాడు. నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రాల వలె నేను దీవిస్తానని చెప్పాడు. కానీ 25 సంవత్సరాలయ్యింది, బిడ్డలు లేదు. మన జీవితాలలో ఓపిక చాలా తక్కువ కదండి. వయసు ఇంకా పెరుగుతూ ఉండగా ఓపిక తగ్గిపోతూ ఉంటుంది. చాలాసార్లు చిరాకు పడుతూ ఉంటాం, కోపం వచ్చేస్తూ ఉంటుంది, ఓపిక ఉండదు.
ఇప్పుడు జనరేషన్ చూస్తే వాళ్ళకి అస్సలు ఓపిక ఉండటం లేదు. నేను చాలాసార్లు అంటూ ఉంటాను, పాస్టమ్మ గారు అంటారు, మీరు కాసేపు కూడా ఆగరండి, అలా చెప్పగానే ఇలా పట్టుకు రావాలి అని నన్ను అంటుంటారు. నేను అనుకుంటాను, నేను చాలా తొందర పెడతానేమో. మా పాపను చూసినప్పుడు అనిపిస్తుంది నేనే చాలా ఓపిక కలిగిన వాడినేమో అని. ఇంకా మాట నోటి నుండి రాకముందే ఏం అడుగుతుందో మనమే గ్రహించి ఆ అమ్మాయికి ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇప్పుడు తరం మన ఓపిక లేదు. అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు 75 సంవత్సరాలండి. 25 సంవత్సరాలు దేవుడు నువ్వు అటు వెళ్ళు, ఇటు వెళ్ళు, అక్కడికి వెళ్ళి ఇక్కడికి నడిపిస్తాను, బేర్షెబ అంటుంటే దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగాడు. 25 సంవత్సరాల విశ్వాసము ఇస్సాకుని దేవుడు ఇచ్చాడు. ఇస్సాకు కూడా దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. వారి ఇద్దరిలో యాకోబును దేవుడు ఎన్నుకున్నాడు. యాకోబుకు 12 మంది కుమారులు. వీరు కరువు వచ్చింది. యోసేపును అంతకు ముందే అన్నలు అమ్మేశారు. యోసేపు ఐగుప్తులో రాజు తర్వాత రాజంతటి వాడయ్యాడు. కరువులో అన్నలు అక్కడ ధాన్యం కోసం వెళ్ళారు. సంతోషం, ఇదంతా మనకు తెలిసింది. యాకోబు, ఆయన భార్య, అలాగే ఉపపత్తులు అందరూ కూడా అక్కడికి వారి పిల్లలు చేరుకున్నారు. 400 పైచిలకు సంవత్సరాలు గడిచిపోయాయి. అక్కడ వారిని ప్రేమించి ఆదరించిన రాజవంశము ఇప్పుడు లేదు. కొత్త రాజవంశం వచ్చింది. వారికి కోపం పుట్టింది. ఎందుకంటే వీరు చూస్తుండగా లక్షల సంఖ్యలో మనుషులు పెరిగిపోతూ ఉన్నారు. 400 సంవత్సరాలలో ఇశ్రాయేలీయులు యాకోబు పిల్లలు మొత్తం అంతా యాకోబు కుటుంబము కలిపితే 72 మంది వెళ్ళారండి ఐగుప్తుకు. 72 మంది వారు ఐగుప్తుకు వెళ్ళారు. 72 మంది 400 సంవత్సరాలలో 20 లక్షల మంది అయ్యారు. ఎన్ని లక్షలు అయ్యారండి? అక్కడ ఉన్న ఐగుప్తీయులు భయపడ్డారు. వీరు ఇన్ని లక్షల మంది అయిపోతున్నారు, ఏదో ఒక రోజు వీరు మన మీద పడి మనల్ని లొంగ తీసుకొని ఈ ఐగుప్తును వారు సొంతం చేసుకుంటారని వారు భయపడిపోయి వారిని బానిసలుగా చూడటం ప్రారంభించారు. దేవుడు వారికి విడుదల ఇచ్చాడు. ఇప్పుడు అదే సందర్భాన్ని మరలా మనం ఈరోజు ఇర్మియాలో చదువుకున్నాం. ఇప్పుడు బబులోను చెరకు వారు వెళ్ళారు. ఐగుప్తు చెరకు బబులోను చెరకు తేడా ఏంటి అని మనము ఆలోచిస్తే, ఐగుప్తుకు వారు స్నేహపూర్వకంగా ఆహ్వానింపబడ్డారు. బబులోనుకు బలవంతంగా సంఖ్యలు వేసి ఈడ్చుకొని వెళ్ళారు. ఐగుప్తులో గోషెను అనే ప్రాంతాన్ని వారికి ఇచ్చి మీరు ఇక్కడ సేద్యం చేసుకొని పంటలు పండించుకొని తినండి బాబు అని స్వతంత్రాన్ని ఇచ్చారు. బబులోను చెరలో వీరు బానిస బ్రతుకులు, కొరడా దెబ్బలు మాత్రమే వీరికి ఉన్నాయి. వారు దయదలిచి భిక్ష వేసిన గింజల్ని వీరు వండుకొని తినాలి. అక్కడ వారికి విలువనిచ్చారు, మనుషులుగా, ఒక జనాంగముగా. బబులోనులో బానిసలుగా వారిని చూస్తున్నారు. అంటే ఐగుప్తు చెర నుండి వారు విడుదలైన సందర్భాన్ని చూస్తే ఇంకా దయనీయమైన కృంగిపోయిన స్థితిలో బబులోనులో ఉన్నారు. దేవుడు అంటున్నాడు, ఇక వీరు ఐగుప్తు నుండి విడుదల చేసిన యెహోవా జీవముతోడని ఇక చెప్పరట. రాబో కాలంలో అనేక దిక్కులకు మమ్మల్ని చెదరగొట్టిన, తిరిగి మమ్మల్ని ఇక్కడికి నడిపించిన యెహోవా జీవముతోడని. ఎందుకంటే ఇంకా దిగజారిపోయిన స్థితిలోకి వారు వెళ్ళిపోయారు. ఎంత దిగజారిన స్థితి అంటే వారు ఆహారం తినటానికి నోటి దగ్గర ముద్ద పెట్టుకున్నా కూడా దానిని వేరొకరు లాక్కొని తన్నేసే పరిస్థితి బబులోనులో ఉంది. చాలా భయంకరమైన పరిస్థితులు, అణచివేయబడిన స్థితి, అనగద్రొక్కబడిన స్థితి. మనిషిగా వారిని చూడటం లేదు, పశువులతో సమానంగా వారిని చూస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భమే క్రైస్తవ మిషనరీలు రాకముందు ఈ రోజు క్రైస్తవులము అని పిలువబడుతున్న మన పూర్వీకులు అనుభవించారు. మనుషులుగా చూడబడని బ్రతుకులు. నేను అనుకుంటూ ఉంటాను, చాలాసార్లు పశువులు, పక్షులు దేవుని సృష్టి కదండి. వాటన్నిటినీ దేవుడు మన కొరకు, పక్షులు చక్కగా మనకు తెల్లవారున మనకు మంచి స్వరాన్ని వినిపిస్తూ మనల్ని మేల్కొల్పుతాయి. వృక్షాలు తమ ఫలాలు ఇస్తాయి.
మనం ఇంట్లో పెంచుకునే కోళ్ళు అన్ని కూడా చక్కగా గుడ్లు పెడతాయి. ఆవులు, పశువులు మంచి పాలు, వాటి ద్వారా అనేక పదార్థాలు తయారు చేసి దేవుడు మన కోసం ఇచ్చాడు. వాటిని దేవుడు మనకిచ్చాడనే దృక్పథాన్ని మాని అందులో దేవుడు ఉన్నాడు, ఇవే దేవుళ్ళు అని ఆలోచించటము ఒక తప్పు ఆలోచనగా ఉంది. నేను ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాను. నేను అప్పుడు చదువుకుంటున్నాను. నా స్నేహితుడు తీసుకెళ్ళాడు. వాళ్ళ ఇంట్లో ఒక కుక్క ఉండేది, చాలా ఎత్తైన కుక్క, బహుశా అల్సేషన్ బ్రీడ్ అనుకుంటారు, జర్మన్ షెపర్డ్. వాళ్ళ ఇంట్లో ఆ కుక్క చాలా బాగా తిరుగుతూ ఉంది చక్కగా. వాళ్ళ కుక్కను అందరూ పట్టుకొని ఆడిస్తూ ఉన్నారు. నేను వెళ్ళాను. మేము ఆడుకొని సైకిల్ మీద వెళ్ళాను నీళ్లు తాగటానికి. వెంటనే వాళ్ళ ఇంట్లో పెద్ద ఆవిడ ఒక ఆమె పెద్ద ఉయ్యాల్లో కూర్చొని ఉన్నారు. వాళ్ళ నానమ్మ వాడిని పిలిచి అడిగారు, ఎవరు అంటే ఫలానా మిషన్ కాంపౌండ్ లో ఉంటారు నా ఫ్రెండ్ అని చెప్పాడు. ఎక్కడ ఉంటారు? మిషన్ కాంపౌండ్ లో ఉంటారు. మిషన్ కాంపౌండ్ లో ఉంటారంటే వీళ్ళు ఎవరై ఉంటారు? వీళ్ళు తక్కువ జాతి వారు కనుక వాడిని బయటికి పంపని చెప్పింది ఆమె. వెంటనే నా స్నేహితుడు రారా బయట కూర్చుందాం అని తీసుకెళ్ళి ఇస్తున్న గ్లాస్ లో నీళ్లు వాళ్ళు ఇవ్వలేదు, వేరొక గ్లాస్ లో పట్టుకొచ్చారు. నేను అనుకున్నా, అప్పుడు నాకు జ్ఞాపకం, ఆ సంఘటన నాకు గుర్తుంది, కానీ నాకు అక్కడ ఏం జరిగింది తెలియదు. ఆ ఇంటిలో ఉన్న ఆ కుక్కకు ఇచ్చిన విలువ, వారి ఇంటిలో తిరుగుతున్న ఆ కుక్క సాటి మానవునికి వారు విలువ ఇవ్వలేని స్థితిలో భారత సమాజం ఉంది ఒకరోజు. దానిని క్రైస్తవ మిషనరీలు క్రీస్తు ప్రేమతో దానిని వారు ఏం చేసి, క్రీస్తు ప్రేమతో కొలిషన్ జరిగింది, దానిని కలిపారు. ఇప్పుడు ఆ తప్పుడు సిద్ధాంతాలు, ఆలోచనల నుండి క్రైస్తవ సమాజం సమాజాన్ని స్థాపించడానికి, భారత సమాజం సమాజ స్థాపన వైపు అడుగులు వేస్తూ ఈ గొప్ప సాహసము క్రైస్తవ మిషనరీలు చేశారు. క్రీస్తు ప్రేమ చేయించింది, అది గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు బబులోను చెరలో ఉన్నటువంటి యూదుల యొక్క బానిస బ్రతుకులు ప్రపంచమంతా మనుషులు అనుభవిస్తూ ఉన్నారు. తక్కువ వారు, అణచివేయబడుతున్న వారు, తృణీకరింపబడిన జనాంగము. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజలైతే, ప్రజలు కాదు, పశువులకు, పక్షులకు, కుక్కలకు ఇచ్చే విలువ సాటి మానవునికి కనీసము మానవునిగా చూడలేని ఈ సమాజపు దృక్పథములో క్రీస్తు ప్రేమను మోసుకొచ్చిన క్రైస్తవ మిషనరీలు మనల్ని దేవుని ప్రజలుగా నిలవబెట్టారు. హల్లెలూయా. ప్రజలుగానే కాదు, దేవుని ప్రజలుగా నిలవబెట్టారు. ఎవరని అడిగితే మీరెవరండి అంటే ఏమని చెప్తాము? మేము క్రిస్టియన్స్ అండి అని చెప్తారు. ఒక ఆయన ఇక్కడ మనం చర్చి కట్టేటప్పుడు వచ్చారు అక్కడికి. సార్, ఇక్కడ మేము సైట్ కొనాలనుకున్నాం, వచ్చాము. కాసేపు మాట్లాడిన తర్వాత నన్ను అడిగాడు, మీరు ఏంటి అని అడిగాడు. మేము క్రైస్తవులము అన్నాను. అలా కాదు, మీ కులం ఏంటి, మీరు ఏం బిడ్డలు అన్నాడు. ఎందుకు అన్నాను. మీ భాష ఏమంటాం చాలా బాగుంది, మీ పదజాలము, మీరు బ్రాహ్మణ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారా? లేదు మేము దళితులము అని చెప్పాను. సారీ అండి, నేను అందుకు అడగలేదు, ఏం లేదు, మీరు బ్రాహ్మణులా అని అడిగారు, మేము అంతకంటే గొప్ప వాళ్ళమే, మేము దళితులము అని చెప్పాను. ఒకవేళ ఆ దృక్పథంలో వాళ్ళు చూసినప్పుడు మేము ఇప్పుడు దేవుని బిడ్డలము, మేము సజీవుడైన దేవుని బిడ్డలము, సజీవమైన రాళ్ళము, దేవుని రాజ్యాన్ని కట్టడానికి దేవుడు ఎంపిక చేసుకున్న సజీవమైన రాళ్ళము. హల్లెలూయా. తృణీకరింపబడిన వారము కానే కామిక, మనుషులు ఎన్నుకొనిన వారము కాము, సజీవుడైన దేవుడు ఎన్నుకొనిన ప్రజలం మేము. ఆయన ప్రేమను, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయటానికి పిలువబడిన రాజులైన యాజక సమూహం మేము. క్రైస్తవ మిషనరీల యొక్క సమర్పణ కాలక్రమములో అడుగంటిపోయింది, కనుమరుగైపోతూ ఉంది. ఎందుకంటే స్వార్థం పెరిగిపోయింది.
బబులోను చెరలో యూదులు అనుభవించిన ఆ బాధ భారతదేశంలో అనేక దేశాలలో అణచివేయబడిన వెనుకబడిన తరగతులు అనుభవించారు. కానీ దేవుడు తన గొప్ప విడుదల మనకిచ్చి ఈరోజు మనల్ని సమాజంలో నిలువ పెట్టారు. ఎందుకు ఈ నిలువ పెట్టిన దానికి కృతజ్ఞత ఏంటంటే ఆయన గుణాతిశయములను ప్రచురము చేయటానికి. ఏంటి ఆయన గుణం? ప్రేమయే ఉన్న దేవుడు. ఆ ప్రేమను ప్రచురం చేయటం మన పని. కానీ క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ హృదయములో ఈరోజు ఏది గొప్ప స్థానాన్ని ఆక్రమించింది మనం ఆలోచించాలి. స్వార్థం, క్రోధం, అసూయ, అక్కసు. ఈరోజు లోకపు తత్వాలను హృదయాలలో ఉంచుకొని క్రైస్తవులమని చెప్పుకుంటూ లోకపు తత్వాలను క్రైస్తవ తత్వాలతో మెలివేసి ఇది కూడా క్రైస్తవ్యమే అని చెబుతున్న చాలా మంది ఈరోజు మనకు కనిపిస్తారు. తప్పు. నువ్వు రాజీపడి లోకాన్ని, ఆధ్యాత్మికతను నువ్వు మెలివేసి నువ్వు బ్రతకగలవేమో, పరలోకములో దేవుడు దానిని అంగీకరించడు. నీవు అయితే వెచ్చగానైనా ఉండాలి, లేదా నులివెచ్చని. ఎక్కడ అంటే మధ్యస్థ స్థితిలో నువ్వు ఎప్పుడు దేవుడు ఇష్టపడడు. దీన్ని రాజీ పడే తత్వం అంటారు కదండి. పర్లేదు, నేను ఇప్పుడు రాజీ పడిపోతాను. రాజీ పడకపోతే నేను వెనుకబడిపోతాను. నేను రాజీ పడితేనే ముందుకు వెళ్ళగలను. దేవుడు రాజీ పడడు. యేసయ్య తన 3.5 సంవత్సరాల పరిచర్యలో ఎప్పుడు శాస్త్రులతో పరిచర్యలతో రాజీ పడల. ఎన్నోసార్లు కబురు పంపారు ఆయనకు. నువ్వు మధ్యరాత్రులు వచ్చి ఆయనతో మాట్లాడారు ఎంతో మంది. ఆయనను ఎన్నోసార్లు ప్రలోభ పెట్టారు. ఎన్నోసార్లు ప్రజల ముందు యేసయ్యను తప్పుటోడని రుజువు చేయడానికి వారు ప్రయత్నం చేశారు. యేసయ్య ఎప్పుడు రాజీ పడలేదు. నేను నా తండ్రి మాటలను మీకు బోధించడానికి వచ్చాను. నా తండ్రి మాటలను మీకు బోధించి నేను వెళ్తాను. అంతే, ఇక వేరే పని లేదు. ఈరోజు మనం పిలువబడిన పిలుపును మరచిపోకుండా ఉండాలి. పేతురు చాలా మంచి మాటలు రాశాడు. రాజులైన యాజక సమూహం, యాజకులను మనం పేతురు గురించి ఈరోజు సువార్త పాఠంలో కూడా చదువుకున్నాం. పేతురు యేసయ్య అడిగాడట, నన్ను ఏమనుకుంటున్నారు బాబు? ఎక్కడికి వచ్చారంటండి? మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. ఎక్కడికి వచ్చారంటే యేసయ్య అనే శిష్యులు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతానికి వచ్చారట. ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతమును, ఇక్కడ ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకత ఏంటంటే యూదుల మీద అన్య ప్రభావాన్ని చూపగలిగిన గొప్ప బోర్డర్ ఇది. చివరి ప్రాంతం అన్నమాట. ఎంతసేపు అన్యుల యొక్క ఆచారాలు ఎక్కడ నుండి ప్రవేశిస్తాయంటే ఈ కైసరియా ప్రాంతంలోని ఎక్కువ అన్య ఆచారాలను వీరు స్వీకరించి క్రింద హృదయాల్లోకి పంపుతూ ఉంటారు. ఈ బార్డర్ చాలా ప్రమాదకరం ఆధ్యాత్మికంగా. ఆ ప్రాంతానికి యేసయ్య వచ్చాడు. ఇక్కడ తీనస్ అనే ఒక దేవతకు ఒక పెద్ద ఆలయం నిర్మించారటండి. ఈ దేవత గ్రీకుల దేవత. రోమన్లు కూడా ఈ దేవతను ఆరాధిస్తారు. అందుకు ఆ పేరు ఆ ఊరికి పెడితే ఈ ఫిలిప్ ఏం చేశాడంటే, ఫిలిప్ ఎవరంటే మహాహేరోదు కుమారుల్లో ఒకడు. ఈ తీనస్ అనే దేవత పేరు వల్ల ఏం ప్రయోజనం అని రాజు పేరు నా ప్రాంతానికి పెట్టాడు మననలు పొందటానికి. అమ్మ రాజుగారి పేరు పెడితే నాకు మేలు జరుగుతుంది. అందుకే కైసరి యొక్క పేరు అక్కడ పెట్టి ఇతని పేరు కూడా కలుపుకున్నాడు. ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతము అని పెట్టుకున్నాడు. ఇక్కడ అన్ని ఆచారాలు చాలా బలంగా ఉంటాయి. ప్రజలు అప్పుడే అంటే మనము మన సందర్భానికి అన్వయిస్తే అప్పుడే బైబిల్ చదువుతారు, అప్పుడే బయటికి వెళ్ళి వాస్తుశాస్త్రాన్ని చూస్తారు, అప్పుడే అటువైపు వెళ్ళిపోయి పేరు పెట్టేటప్పుడు ఏ అక్షరంతో పేరు పెట్టాలో అడుగుతారు కదండి. అని ఈరోజు మంచి పని చేయాలి అంటే వెంటనే ముహూర్తం బాగుందా లేదా చూస్తారు. మళ్ళీ ఆదివారం చర్చికి వస్తాం, బైబిల్ చదువుతాం, అన్ని చేస్తాం. ఇలాంటి తత్వాలు ఫిలిప్పుదైన కైసరియాలో ఉన్న యూదులు చేస్తున్నారటండి. అక్కడికి వెళ్ళి యేసయ్య అడిగాడు, ఈ ప్రజలు ఏమనుకుంటున్నారయ్యా అన్నారట. ఇవి ఏలియా అనుకుంటున్నారు బాబు అని చెప్పారట. ఎందుకు ఏలియా అనుకుంటున్నారంటే మెస్సయ్య వచ్చేటప్పుడు
మొట్టమొదట వచ్చి మెస్సయ్య వస్తున్నాడు అని చెప్పే వ్యక్తి ఎవరంటే ఏలియా అండి. ఇది యూదుల నమ్మకం. మెస్సయ్య రాబోతున్నాడని గట్టిగా ప్రకటించేది ఏలియా అట. అందుకు నువ్వు ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది ఇర్మియా అనుకుంటున్నారు. ఎందుకు ఇర్మియా అనుకుంటున్నారు? బబులోను చెరకు వెళ్ళేటప్పుడు ఇర్మియా ఉన్నాడండి. ఇర్మియాను కూడా బంధించారు అందరితో పాటు. అప్పుడు ఇర్మియా హడావిడిగా వెళ్ళి దేవాలయంలో ఉన్న ఆ మందసాన్ని, 7 దీపస్తంభములు ఉన్న అతి పవిత్రమైన దీపస్తంభాన్ని తీసుకొని నెబో పర్వతంలో దాచిపెట్టాడని యూదుల నమ్మకం. కనుక నువ్వు ఇర్మియావైతే ఆ గొప్ప మందసాన్ని తిరిగి నువ్వు కనుగొంటావు కనుక నువ్వు ఇర్మియా అని చాలా మంది అంటున్నారు. పేతురు అన్నాడట, నువ్వు సజీవుడమైన దేవుని కుమారుడని నేను నమ్ముతున్నాడు అన్నాడు. ఈ మాటకు పూర్వం ఎవరు అన్నారు మీరు చెప్పగలరా? యాకోబు అన్నాడు, నతనీయులు అన్నాడు, నువ్వు దేవుని కుమారుడు. చెట్టు కింద కూర్చున్నప్పుడు చూశాను నతనీయులు అంటే నువ్వు దేవుని కుమారుడు మెస్సయ్య అన్నాడు. కానీ అప్పుడు యేసయ్య ఇప్పుడు పేతురుతో చెప్పిన మాటలు నతనీయులతో అనలేదు. బరియోనా నువ్వు ధన్యుడు అన్నాడు. ఎందుకంటే సంపూర్ణంగా మనం ఇప్పుడు చాలా ఆకలి కొని ఉన్నప్పుడు కదా, చాలా ఆకలి వేస్తుంది. ఇప్పుడు కూడా అందరూ భోజనాలు వచ్చేసి ఇప్పుడు అయిపోతే పరిగెట్టి మనం ఏం చేయాలి? వంటలు చేయాలి. ఆదివారం కాబట్టి స్పెషల్ చేయాలి. చాలా ఆకలి వేస్తున్నప్పుడు అన్నం పెట్టారనుకోండి, బాగుందా అని అడిగితే ఏం చెప్తాం? ఏం చెప్పరా? చాలా బాగుంది అంటారు. నేను నాలాంటి బాగుందంతా కాదు, ఎలా ఉంది? చాలా బాగుంది. కాసేపు అయ్యాక తిని అదే ఇందులో ఉప్పు తక్కువైంది అని మనం అన్నా ఏది చాలా బాగుంది. ఎందుకు? నాకు చాలా ఆకలిస్తుంది. ఆకలి రుచి ఎరుగదు, నిద్ర చోటు ఎరుగదు అని సామెత కదా. యూదులందరూ ఎదురు చూస్తున్నారు. యూదులందరూ మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తున్నారు. చూస్తున్నప్పుడు యేసయ్య కనిపించాడు. ఈయన మెస్సయ్య. చాలా ఆకలితో ఉన్న వారికి అంత అన్నం పెడితే చాలా బాగుంది అన్నట్టు ప్రజలంతా యేసయ్య అద్భుతాలు చూసి ఈయనే మెస్సయ్య అంటారు. ఎందుకంటే వారు ఎదురు చూపు వారితో ఆ మాట పలికిస్తుంది. కానీ ఇక్కడ పేతురు అనుభవించి హృదయపూర్వకంగా మనస్సంత దేవునికి సమర్పించి ఈ మాట చెప్తున్నాడు, నువ్వు దేవుని కుమారుడు, సజీవుడు అయిన దేవుని కుమారుడు. చాలా ఆకలితో ఉండి అన్నం తిని రుచి చెప్పటం వేరు. ఆ సమయానికి మనము ఖచ్చితంగా ఆహారాన్ని తిని ఏ లోపాలు ఉన్నాయో చెప్పటము వేరు. ఒకసారి ఒక మాస్టర్ గారు తమ పిల్లలందరినీ తీసుకెళ్లారు విహారయాత్రకు. తీసుకెళ్తే వాళ్ళు చిన్న షార్క్ చేప పిల్లలు కదండి, షార్క్ పిల్లలు తిరిగే ఒక ట్యాంకులోకి వాళ్ళు చేతులు పెడతారట. అవి చాలా స్పీడ్ గా వచ్చినప్పుడు మీరు చేతులు తీసేస్తారు. ఆట అక్కడ పిల్లలు ఆడుకోవటానికి, కానీ వాటి వల్ల ప్రమాదం ఎక్కువ జరగదు అని అక్కడ వాళ్ళు నమ్ముతారు. మాస్టర్ గారు చాలా కంగారు పడుతూ ఉన్నారు. వాళ్ళ పిల్లలకి చేతులు లోపల పెట్టేస్తే ఈ షార్క్ చేప పిల్లలు తిరుగుతున్నాయి, వీళ్ళు చేతులు బయటికి తీయటం లేదు. మాస్టర్ గారు అడిగారట, అయ్యా మా పిల్లలు చాలా ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళు మీరు చెప్పి బయటికి పంపేయండి అంటే వాళ్ళు చెప్పారట, షార్క్ చేప పిల్లలకు ఇప్పుడే ఆహారం వేశారు, అవి కడుపు నిండుగా ఉన్నాయి, వాటి కడుపు నిండుగా, కాబట్టి మీ పిల్లల నీళ్ళని కొడుక్కొని ఎట్టి పరిస్థితుల్లో తినవు, వాటి పని అయిపోయింది, అవి ఆడుకుంటున్నాయి. కడుపు నిండినప్పుడు మన ఆలోచన వేరుగా ఉంటుంది. ఆకలితో ఉన్నప్పుడు మనము వేరే నిర్ణయం చేస్తాం. ఇక్కడ పేతురు పూర్తి అవగాహన దేవుని ఎడల కలిగి దేవుని కుమారుడైన యేసుని బాగా పరిశీలించి పరిశోధించి దగ్గరగా చూచి హృదయం అంతా ఆయనకు సమర్పించి తీసుకున్న నిర్ణయము, నువ్వు సజీవుడవైన దేవుని కుమారుడు మెస్సయ్యవని నేను నమ్ముతున్నాను. అందుకే పేతురుని ఏమన్నాడు యేసయ్య, నువ్వు ధన్యుడు అన్నాడు. నేను క్రైస్తవుడిని, చప్పట్లు కొడతాను, పాటలు పాడుతాను అనేది ఎలాంటిదంటే ఆకలేస్తుంది అన్నం తిన్నట్లు. నీ కడుపు నిండిన తరువాత నువ్వు ఒక పరీక్ష కొరకు ఇది చూసి చెప్పు, దీని రుచి అంటే నువ్వు కరెక్ట్ గా చెప్పగలుగుతావు. చూడు, అలా ఉన్న ఆధ్యాత్మికతలో నీవు పరిపక్వత చెంది సంపూర్ణ స్థితిలోకి వెళ్ళినప్పుడు
దేవుణ్ణి తెలుసుకోవటం. నా రోగం బాగవుతుంది, యేసయ్య నాకు బీపీ షుగర్ గుండె నొప్పి తగ్గించు అంటే ఆయన దేవుడు అని కాదు. దేవుడు నీ రక్షకుడు, నిన్ను నరకము నుండి నిన్ను నప్పించి నీ పాపముల నుండి నీకు విడుదల ఇచ్చిన రక్షకుడని నువ్వు నమ్మగలిగి ఉండాలి. యేసయ్య వెంటనే అన్నాడు, బరి యోనా అంటే యోనా కుమారుడా పేతురు, నువ్వు ఈ బండ మీద నేను సంఘాన్ని కడతాను. పేతురు అనే బండ మీద సంఘాన్ని క్రీస్తు కట్టేటప్పుడు మరి పేతురు పత్రికలో చదువుకున్నాం, మూలరాయి పేతురు మూలరాయిని ఎవరిని రాస్తున్నాడండి? క్రీస్తుని గురించి రాస్తున్నాడు. ఇక్కడ బండ మీద నేను సంఘాన్ని కడుతాను అంటే ప్రప్రథమమైన రాయి అని అర్థం. అందులో పెట్రాస్ అని గ్రీక్ భాషలో పిలువబడిన పేతురు పదానికి అర్థం ఏమంటే చిన్న రాయి అని అర్థం. ఏం రాయి అంటే చిన్న రాయి. చిన్న రాయి మీద ఎలా కట్టడం కట్టబడుతుంది? ఇక్కడ అసలైన అర్థం ఏంటంటే ప్రప్రథమ స్థానము పేతురుది అని. పేతురే మొట్టమొదటిగా ఆ విషయాన్ని గ్రహించి చెప్పాడు కనుక ప్రప్రథమమైన స్థానం పేతురుది. ఎంతటి గొప్ప అవకాశాలు ఇచ్చాడంటే దేవుడు, పరలోకములో నువ్వు భూమి మీద దేనిని బంధిస్తావు, పరలోకములో అది బంధింపబడుతుంది. నువ్వు ఏది విడుదల చేస్తే అది విడుదల చేయబడు. పాతాళ లోకపు తాళపు చెవులు, పరలోకపు తాళపు చెవులు, ఈ మాటలన్నీ కూడా మనము ఆలోచించినప్పుడు పేతురికి ఎంత ధన్యత ఇవ్వబడిందంటే సంఘానికి ప్రప్రథమమునిగా దేవుడు నిలవబెట్టినంత ధన్యత. ఈరోజు ఈ ధన్యత ప్రతి ఒక్కరికి ఏంటండి? ప్రతి ఒక్కరికి ఈ ధన్యత ఇవ్వబడుతుందట. ప్రతి ఒక్కరూ కూడా రాయిగా మనము నిలువబడినప్పుడు దేవుడు మన మీద అనేక మందిని కడతాడు అనేది ఇక్కడ అర్థం. పేతురే మూలరాయి అయినప్పుడు క్రీస్తుకు మూలరాయి అని పేతురు చెబుతున్నాడు. ఇక్కడ చెప్పబడిన ప్రప్రథమమైన స్థానం, గౌరవ స్థానం ఇవ్వబడింది. యాజక సమూహం. యాజకుల్ని ఎన్నుకున్నాడండి దేవుడు. యాజకులుగా ఏ తెగవారు వచ్చారండి? లేవీలు వచ్చారు. యాకోబు 12 కుమారులలో లేవి ఒకడు. లేవి జీవితాన్ని మీరు ఎప్పుడైనా చదివారా బైబిల్లో? లేవి చాలా పరిశుద్ధుగా లేదు సార్. ఇప్పుడు అరగంట సేపు వాక్యం వినటమే కష్టం, మళ్ళీ బైబిల్ ఎక్కడ చదువుతాం? మళ్ళీ ఇంటికి వెళ్ళి బైబిల్ చదివే టైం లేదు. చాలా బిజీగా ఉన్నాం మేము కదండి. చాలా బిజీ లైఫ్ లోకి మనల్ని తీసుకెళ్లి దేవునికి దూరం చేయడం అపవాది స్ట్రాటజీ. జాగ్రత్త. బిజీ అయిపోతున్నారా? ఒక అరగంట మీ నిద్ర సమయాన్ని మీరు త్యాగం చేసి బైబిల్ చదవాలి. ఉదయాన్నే మీరు 5 గంటలకు వెళ్ళిపోవాలా, 4 నిద్ర లేవాలనుకున్నారు, 3కే నిద్ర లేచి గంట బైబిల్ చదవాలి. రాత్రి చాలా అలసిపోయారా, మీరు బైబిల్ చదివి మీ నిద్ర త్యాగం చేసి పడుకోవాలి. వాక్యము చదవని ఎడల అపవాది మన మీద చాలా తేలికగా దాడి చేస్తాడు. బిజీగా అయిపోతున్నాం, కానీ దేవుణ్ణి విడిచిపెట్టేంత బిజీలోకి వెళ్ళిపోవద్దు ఎప్పుడు. లేవి గురించి మీరు ఇంటికి వెళ్ళి చదవండి. యాకోబు కుమారులు 12 మందిలో ఒకడైన లేవీయుల తల వంశము నుండి దేవుడు యాజకులు ఎన్నుబడి అహరోనుని ఆయన కుమార్. లేవి చాలా దేవునికి వ్యతిరేకంగా జీవించిన అనేక సందర్భాలు మనకు కనిపిస్తాయి. మరి దేవుడు ఎన్నుకున్నాడు కదా. యాజకుడిని ఎంపిక చేయటంలో దేవుడు శుద్ధీకరణ ఆచారాన్ని ఏర్పాటు చేశాడు. ఒక దేవుడి పరిచర్యకు ఒకరు వస్తున్నారంటే వారిని శుద్ధీకరించి తరువాత వారిని ఏర్పాటు చేసుకున్నారు. దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా దేవుని పరిచర్యకు ఎంపిక చేయబడిన వారమే. నువ్వు ఒకవేళ మరచిపోయావేమో. చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను, దేవునికి మనము అర్పణ ఇవ్వటం వలన నేను దేవుని దీవెనలు నా పని అయిపోయిందని ఎవరన్నా అనుకుంటే చాలా తప్పు. దేవుని దీవెనలు, దేవుని యొక్క మనకు అప్పగించిన బాధ్యతను మనము నమ్మకంగా నిర్వర్తించిన వారు అనిపించుకోవాలంటే మనము మన సమయాన్ని, మన జ్ఞానాన్ని, మనము కలిగి ఉన్న సమస్తాన్ని దేవునికి ఇవ్వగలిగి ఉండాలి. అమెరికా దేశంలో కూడా కొత్త స్ట్రాటజీస్ వచ్చేసి
ఏసై. ప్రపంచం దేశాలకు అమెరికానే కదండి ఎక్కువ మంది మిషనరీలు పంపింది. అమెరికాలో కూడా కొత్త స్ట్రాటజీస్ ఏమంటే, మనము విదేశాలకు నా దశమ భాగాన్ని నేను పేద ప్రజలకు పంపితే నా పని అయిపోయింది అనుకుంటున్నాను. చాలాసార్లు మనం అనుకుంటాం కానుక మనం ఎక్కువ దేవునికి ఇవ్వటం వలన నీ శ్రమ కావాలి, మొట్టమొదట నీ శక్తిని దేవునికి ఇవ్వాలి, నీ జ్ఞానాన్ని దేవునికి ఇవ్వాలి, నీ బిడ్డలను దేవునికి ఇవ్వాలి, నువ్వు కలిగి ఉన్న సమస్తాన్ని దేవునికి ఇవ్వాలి. దేవుడు నీ నుండి ఆశించే దాంట్లో చిట్ట చివరిది ఏంటండి చెప్పగలరా? దేవుడు నీ నుండి ఆశించే చివరిది ఏంటి? ఎవరో చెప్పగలరా? మనం ఇచ్చే కానుక. దాన్ని మొదటి స్థానంలో తెచ్చి పెట్టే వాళ్ళు ఎవరైనా ఈ రోజు ఉంటే జాగ్రత్త. నువ్వు కావాలి, నీ హృదయం కావాలి, నీ శక్తి కావాలి, నీ జ్ఞానం కావాలి. నువ్వు ఉదయం లేచి శ్రమించాలి, తరువాత నీ సంపాదనలోనిది నువ్వు ఇవ్వాలి. ఎందుకంటే దేవుని పరిచర్యకు వెళ్ళేటప్పుడు అవసరతలు ఉంటాయి కనుక ఆ అవసరతలకు మన యోగ్యత కొలది దేవునికి ఇవ్వాలని చెప్పారు. మొదటివన్నీ మరచి ప్రపంచ క్రైస్తవ్యము ఇప్పుడు నేను నా కానుకను పంపితే అయిపోయింది పరిచర్య అనుకోండి. ఎవరు వెళ్తారు? నువ్వే వెళ్ళాలి, నేనే వెళ్ళాలి. మన బిడ్డలను తయారు చేయాలి ప్రభు పరిచర్య కొరకు. దేవుని ప్రజలను కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారమైతివి. చూడండి, మనము ఏర్పరచబడి జనాంగం ఇప్పుడు దేవుడు బాధ్యతలు ఇచ్చాడు. మరలా మనం ఇష్టానుసారమైన జీవితాలలో వెళితే ఖచ్చితంగా దేవుడు శోధనను అనుమతిస్తాడు. డోంట్ బి ట్రెడిషనల్ అండ్ మెకానికల్. రోబోటిక్ లైఫ్ లో ఉండదు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆయన వైపు తిరిగే జీవితమై ఉండాలి. దేవుడు నోవహును పిలిచాడు కదండి, ఎక్కడ ఉన్నాడంట? పని చేసుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థనా సమయం నోవహు అని పిలువగానే దేవుడు నన్ను పిలుస్తున్నాడని వెంటనే అటెన్షన్ పే చేశాడు. దేవుడు పిలిచినప్పుడు పలికే జీవితాలై మనం ఉండాలి. దేవుడిని ఎప్పుడో నేను వెళ్ళి చూసి వస్తాను అనటానికి చాలాసార్లు అనుకుంటుంటాం. మనం వెళ్ళి ఎవరిని చూసి వస్తామండి చెప్పండి? మనం వెళ్ళి చూసి వచ్చే వాళ్ళలో కొంతమంది పేరు చెప్పండి, ఎవరెవరు ఉంటారు? ముసలి వాళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు దూరంగా ఉన్న తల్లి, ఇంకా పేషెంట్స్ ఉంటారు. యేసయ్యను ఎప్పుడో వెళ్ళి చూసి వద్దాం అనడానికి ఆయన ఆసుపత్రిలో ఉన్న పేషెంట్ కాదు, లేదా వృద్ధాప్యంలో చేతగాని స్థితిలో ఉన్న తల్లిదండ్రుల వృద్ధులలో యేసయ్య కాదు. యేసయ్య పిలిచినప్పుడు నువ్వు పలకాలి. ఎప్పుడో నేను దేవుడి దగ్గరికి వెళ్ళి కాసేపు ప్రార్థన చేసుకొని వద్దాము అనే తత్వాలలో ఉండకూడదు. పిలువబడిన వారికి అది పద్ధతి కాదు. దేవుడు ఏర్పాటు చేసిన నియమ నిబంధనల్లో వెళ్ళాలి. చాలా దయనీయమైన బ్రతుకులు కదండి మనవి. ఒక్కసారి వెనుకకు వెళ్ళి ఆలోచిస్తే 100 సంవత్సరాలు వెనుకకి వెళ్ళిపోదాం. మన పూర్వీకులు, మన వస్త్రధారణ, మన మాట తీరు, మన ప్రవర్తన ఎలా ఉండేవి? చాలా నిరక్షరాస్యత కదండి. సాంఘికంగా స్పృహ లేదు, సామాజిక విలువలు మనకు లేవు, చాలా అనగదొక్కబడిన స్థితి. అలాంటి స్థితి నుండి దేవుడు ఈరోజు విలువలతో కూడిన జీవితాలు. ఇప్పుడు చాలా మంది నేను అక్కడ నిలబడితే అనుకుంటాను, అబ్బ చల్లగాలి వస్తే ఫ్యాన్ ఉంటే బాగుంటుందని. ఇంటికి వెళ్ళగానే ఇంతసేపు చాలా ఎండలో ఉన్నాము, ఇప్పుడు ఏం వేసుకోవాలి? ఏసీ ఆన్ చేయండి త్వరగా కదండి. ఇంటికి వెళ్ళగానే ఏసీ ఆన్ చేయాలి. చాలా సఫిస్టికేటెడ్ లైఫ్ లోకి వెళ్ళిపోయాం. ఒకప్పుడు ఏమీ లేని స్థితి నుండి మన పూర్వీకులు ఈరోజు సఫిస్టికేటెడ్ లైఫ్ లోకి. దీని వెనుక క్రీస్తు శిలువ యాగం ఉన్నదని మరచిపోయిన వారు క్రైస్తవులు కారు. దీని వెనుక ఈరోజు మన సుఖభోగాల వెనుక అనేక మంది క్రైస్తవ మిషనరీల త్యాగము, వారి మరణం ఉన్నదని మరచిపోయిన మనము దేవుని ప్రేమను ప్రకటించలేము. మనము విలువలేని వారు, ఈరోజు విలువలు కట్టబడిన వారు. ఈరోజు మనము ఎక్కడ కూర్చునే వారని తెలుసా? చాలాసార్లు అనుకుంటాం, నేను ప్రెసిడెంట్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నా. మన భారతదేశంలో 4 సివిలియన్ అవార్డ్స్ ఉంటాయి కదండి, హైయెస్ట్ అవార్డ్స్. ఏమేమి అవి? పద్మశ్రీ,
పద్మవిభూషణ్, పద్మభూషణ్ కదండి, ఇంకా ఉంటాయి, భారతరత్న. ఇవన్నీ మన బిరుదులు. వీటిని ఎవరైనా తీసుకొని ఎంత గౌరవము. నేను అంటాను, వీటిని తక్కువ చేస్తున్నానని మీరు అనుకోవద్దు. నేను అనుకుంటాను, ఇంతకంటే గొప్ప బహుమతి ప్రభు నాకు ఎప్పుడో ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు తెలుసా? కలువరిలో సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు ఇచ్చాడు నా ప్రభు నాకు. ఏంటి ఆ భాగ్యం అంటే, ఆయనతో కూడా పరలోకములో ఆయన ప్రక్కన కూర్చునే భాగ్యం. హల్లెలూయా. ఆ భాగ్యాన్ని తృణీకరించే తత్వాలు ఉన్నాయంటే అది కేవలము పాత స్థితిని మరచిపోయిన జీవితాలు, దేవుణ్ణి తృణీకరించే జీవితాలు. అందుకే బైబిల్లో దేవుడు చెప్పిన మాటలు, నువ్వు లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకునేటప్పుడు నీ బిడ్డలకు నువ్వు చెప్పాలి, మేము ఎలా బ్రతికాము, ఐగుప్తు నుండి దేవుడు మమ్మల్ని ఎలా తీసుకొచ్చాడు, బబులోను చెర నుండి దేవుడు మమ్మల్ని ఎలా తెచ్చాడు. నీ బిడ్డలకు నువ్వు రాత్రులు పడుకునేటప్పుడు, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు చెప్పాలి. అప్పుడు వారు మరచిపోకుండా ఆ శిలువ యాగాన్ని గుర్తుపెట్టుకుంటారు. కలువరిలో క్రీస్తు కార్చిన రక్తానికి విలువను నీ బిడ్డలకు నువ్వు తెలియచేయాలి. దేవుడు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని నువ్వు ఎప్పుడు బాధ్యతను నీవు నిర్వర్తించకుండా ఉండకూడదు. ఒకరోజు ఉద్యోగానికి నువ్వు చెప్పకుండా సెలవు పెడితే ఏమని రాస్తారండి? అబ్స్టాండింగ్ అని రాస్తారు. సర్వీస్ రిజిస్టర్ ప్రారంభమైంది, అబ్స్టాండింగ్ లిస్ట్ లో పెడతారు. యేసయ్య చెప్పిన పని చేయకుండా ఎన్ని రోజులు, ఎన్ని మాసాలు, ఎన్నేళ్ళు ఉన్నావు నువ్వు? పరలోకంలో నీ రిజిస్టర్ లో ప్రతిరోజు ఏమని ఉంటుంది? ఆబ్సెంట్ కాదు, అబ్స్టాండింగ్ అని ఉంటుంది. ఆబ్సెంట్ అంటే రాలేదని అర్థం, స్కూల్కి రాలేదని. కావాలనే వెళ్లకుండా ఉంటే అబ్స్టాండింగ్ లిస్ట్ లో పెడతాం. వీళ్ళు బాధ్యత తెలిసినా నిర్వర్తించని మూర్ఖులు వీళ్ళు. ఆధ్యాత్మిక మూర్ఖులు చాలా మంది ఉన్నారు ఈరోజు. బీ కేర్ఫుల్, బీ కాన్షియస్. మీ మనస్సాక్షి చెప్పినది, దేవుడు మీకు బోధించినది మరచిపోకుండా ఉండండి. ఈ గడప దాటి బయటికి వెళ్ళగానే మరలా మీ పనుల్లో పడి బిజీ అయిపోతారు. కానీ హృదయంలో దేవుని వాక్యము ఎప్పుడు నిన్ను మేల్కొల్పుతూ ఉండాలి. ఎప్పుడు నీ మానసిక స్థితి పనిచేస్తూ ఉండాలి. నీ మనస్సు మీద దేవుని ప్రభావాన్ని నువ్వు ఎప్పుడు తృణీకరించద్దు, అంగీకరించు. దేవుడు చెప్పిన పనులు చేయి. చాలాసార్లు నేను చెప్తుంటాను కదండి, ఉద్యోగము, మనకు మంచి ఉద్యోగం ఉందా? దేవుని పని చేయటానికి దేవుడి ఉద్యోగాన్ని నాకు ఇచ్చాడు. మంచి బిడ్డలు, మా బిడ్డలందరూ సెటిల్ అయ్యారండి బాగా. దేవుని పరిచర్య కొరకు నీ బిడ్డలను దేవుడు ఉన్నత స్థానంలో ఉంచాడు. చాలా బాగా చదువుకున్నాడండి ఈయన. నువ్వు దేవుని పని చేయటానికి దేవుడు నీ జ్ఞానాన్ని, చదువుని ఇచ్చాడు. ఈరోజు సెక్యులర్ లైఫ్ అయిపోయింది. చదువుకోవాలి, ఉద్యోగం సంపాదించాలి, పెళ్లి, బిడ్డలు, జీవితం, అందరినీ సెటిల్ చేయాలి. అందరినీ సెటిల్ చేశారండి కదా. మంచి మాట. ఆ సాక్ష్యం, దేవుడు ఇచ్చిన పనిని ముగించాడండి ఈయన. నా పరుగును నేను ముగించింది, నా పని నేను ముగించాను, ఇప్పుడు నేను హాయిగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాననే సాక్ష్యం కళ్ళు మూసే ముందు ప్రతి క్రైస్తవుడు చెప్పగలిగి ఉండాలి. కన్ఫ్యూజన్ లో ఉండకూడదు. చాలా మందిని నేను చూస్తుంటాను, మరణం అనగానే భయపడిపోతూ ఉంటారు. ఎందుకు? వచ్చిన పని ముగించాక వెళ్ళిపోవాలి కదా. చాలా మంది ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నారు. ఇక్కడే ఉండిపోవాలి అని అనుకోవడం దేవుని చిత్తానికి వ్యతిరేకమని ఎందుకు గుర్తుండదు? మరణం అంటానే భయపడిపోతాను. నా ప్రభు దగ్గరికి నేను వెళ్తాను, నా ప్రభువుని ఎప్పుడు చూస్తానా అనే ఆశ ఉండాలి కదా. అలాగని అర్థాంతరంగా ప్రభు ఎప్పుడు ఎవరిని పిలువడు. దేవుడు అందరికీ సంపూర్ణ జీవితాన్ని ఇస్తాడు. దేవుడిచ్చిన జీవితాన్ని దుర్వినియోగం చేసుకోకు, సమయాన్ని వృధా చేసుకోకు. సమయం కొద్దిగా ఉంది, టైం ఇస్ రన్నింగ్ అవుట్, సమయం అయిపోతూ ఉంది, దేవుని రాకడ సమీపంగా ఉంది. నీ జీవితాన్ని ప్రభువు కల్పించు. ఇంకా ఎవరైనా మీ జీవితాలను లోకము చేత నింపుకొని, లోక ఆశల చేత నింపుకొని ఉంటే, రాజీ పడిపోతూ ఆదివారము దేవుని మభ్య పెడదామని, 6 రోజులు లోకముతో ఉందామని ఎవరైనా అనుకుంటూ ఉంటే, ఈ ప్రయాణము చివరికి నిన్ను పరలోకానికి చేర్చదు. తలలో వచ్చి ప్రార్థన చేద్దాం.
ఇంకా ఎవరైనా మీ జీవితాలను ప్రభువుకు అంకితం చేయకుండా లోక సంబంధమైన దృక్పథాలతో ఉంటే, ఈరోజు ప్రభు బలను నువ్వు సమీపించే ముందు, ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాల్గొని యేసు శరీర రక్తములను పుచ్చుకునే ముందు నీవు సంపూర్ణంగా పేతురు వలె ఏదో నామకార్థంగా కాదు, అయ్యా ఇంకా ఎక్కడైనా నాకు తెలియని చీకటి కోణము నా బ్రతుకులు నా హృదయ అంతరంగములో ఉంటే దాన్ని నాకు చూపెట్టండి. నేను నా పాపాలన్నీ ఒప్పుకొని సంపూర్ణంగా హృదయపూర్వకంగా మిమ్మల్ని నేను నా రక్షకుడని నేను అంగీకరిస్తున్నానని చెప్పు. దేవుడు చేసిన మేలును గుర్తు చేసుకో. నీ పాపాలన్నీ ఒప్పుకొని ప్రభు వైపు చూడు. సిలువలో యేసు నీకు ఇచ్చిన గొప్ప బహుమానాన్ని ఎప్పుడూ మరచిపో. నా దోషం కప్పుకొనక అంతయు ఒప్పుకొందును యేసయ్యా. నా దోషం కప్పుకొనక అంతయు ఒప్పుకొందును యేసయ్యా. పాపాలను కప్పుకొని దాచిపెట్టుకొని నువ్వు ఎన్ని రోజులు బ్రతికినా ప్రయోజనం లేదు. నువ్వు అనుకుంటున్నావేమో నీ జీవితం ఇది పాపము కాదని, ఇది తప్పు కాదని. దేవుడు చెబుతాడు ఏది తప్పు ఏది ఒప్పు. దేవుని బిడ్డలారా, మీ జీవితాలను ప్రభువుకు సమర్పించండి. ఎన్నో చెప్పుకోలేని బాధలు కదా హృదయాల్లో. ఎవరికి నేను చెప్పుకోవాలి ఈ బాధ? ఎవరికి నేను చెప్పుకోగలను? నువ్వు ఎవరికి చెప్పుకోలేని నీ బాధ, నీ కన్నీరు, నీ కష్టము ప్రభువు పాదాల దగ్గర ఉంచు. నీకు సమాధానం ఆయన అనుగ్రహిస్తారు. దేవుడు నీ నుండి గొప్ప ఫలాలను ఆశించినప్పుడు నీ జీవితంలో ఫలము లేని బ్రతుకు నీదైతే ఆయన నరికి వేయును కదా. గొడ్డలి చెట్టు మొదలున వేరున పెట్టబడి ఉన్నది. ఇదిగో సమయము దగ్గర పడుతూ ఉంది. ప్రభు రాకడ సమీపముగా ఉంది. ఆ రోజు నువ్వు ప్రభు నిలువబడినప్పుడు నీ లెక్క తేల్చబడుతుంది. ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలింపకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలింపకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? దేవుని ప్రేమను చాలా సగచులకనగా చూసి ఆయనతో చెలగాటమాడకు. దేవుని ప్రేమ నీవు ఎప్పుడు విడువదు. ఆ ప్రేమను నీ హృదయమంతా నింపుకొని దేవుని రాజ్యాన్ని కట్టు. సమయం లేదు. ప్రభు ఎదుట నిలువబడినప్పుడు సిగ్గుపడే వారముగా ఉండకూడదు. ప్రభు ఎదుట నిలువబడినప్పుడు సంతోషముతో, ధైర్యముతో, ఆనందముతో ఆయన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసే జీవితాలు మనమై ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇంకా మీ జీవితాలు ఇంకా పాపములు మగ్గిపోతూ ఉంటే, ఇంకా మీ బ్రతుకులు అడుగంటి ఉంటే, ఈరోజు యేసు పాదాల చెంత నిన్ను నీవు పేతురు వలె సంపూర్ణంగా సమర్పించుకో. సజీవుడైన దేవుని కుమారుడవు క్రీస్తువునివని నువ్వు హృదయపూర్వకముగా చెప్పిన ఎడల నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు అవుతావు. అటు కృప పరిశుద్ధాత్ముడు మీకు దయచేయునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, వందనములు. వినిన వాక్యముల బిడ్డలు మరుడుక హృదయాలలో పదిలపరుచుకుంటే కృప నిమ్మని వాక్యానుసారమైన జీవితాలు దయచేయండి. యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.
సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు మన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.